హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీఆర్ ద లక్కీ. ఫాదర్స్ డే రోజు కేక్ అయితే నేనే ప్రిపేర్ చేశానండి. ఎలా చేశానో చూసేయండి. 2 ఎగ్స్, 1 కప్ మైదా, 2/3 కప్ షుగరు, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, వెనిల్లా ఎసెన్స్, మిల్క్ అండ్ అలాగే ఆయిల్. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టొచ్చండి. స్పాంజ్ కేక్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ అయితే 2 ఎగ్స్ మనం మిక్సీ జార్లో వేసేసుకుందాము. వేసుకున్నాక స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి యూస్ చేయొచ్చు, షుగర్ ప్లేస్లో బెల్లం యూస్ చేయొచ్చండి. స్నాక్గా మామూలు స్పాంజ్ కేక్ చేసుకుంటే అలా చేయొచ్చు. ఇది మనం చేసేది కూల్ కేక్ కాబట్టి మైదా యూస్ చేస్తేనే మనకి స్పాంజీగా వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు మనం స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు షుగర్, ఆయిల్, వెనిలా ఎసెన్స్, అలాగే కొన్ని మిల్క్ అన్నీ యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ అయితే పట్టుకోవాలండి. మీరు హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు ఎసెన్స్. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నార్మల్గా వేసేసాను. హాఫ్ టీ స్పూన్ ఎసెన్స్ అయితే వేసుకోండి మీరు. చూసారా, స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్ తీసుకుని దాంట్లో మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని మూడింటిని కలిపేసుకుని మనం మిక్సీ పట్టుకున్న ఈ టెక్స్చర్ అంతా ఆ పిండిలో వేసుకుని కలుపుతూ ఉండాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాలి, లేదంటే బాగా రాదని అంటూ ఉంటారు. లేదు, ఎట్లా కలిపినా కూడా బాగానే వస్తుందండి. ఒకసారికి అయితే రాదు చేయడం. ఒక 2-3 టైమ్స్ చేస్తేనే మనకు అలవాటు అవుతుంది, ఈజీ అయిపోతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కొంచెం కష్టంగానే ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా. 2-3 సార్లు చేస్తే అలవాటు అయితే అయిపోతుంది. మా బాబుకి ఎక్కువ నేను ఈ స్నాక్స్, బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ప్రిఫర్ చేయనండి. ఎక్కువ ఇలా స్పాంజ్ కేక్ చేసి ఇస్తాను, గోధుమ పిండితో చేస్తాను. అలాగే చాక్లెట్ కేక్ ఎక్కువ ఇవే రిఫర్ చేస్తాను పెట్టడానికి, డ్రై ఫ్రూట్స్ ఇట్లా స్నాక్స్. నేనైతే కరోనా టైం నుంచి కేక్స్ అయితే ప్రిపేర్ చేయడం నేర్చుకున్నానండి. అప్పట్లో బాగా ఎక్కువ చేసేదాన్ని. అలాగే బర్త్డేస్ అయినా ఏమైనా ఉన్నా కూడా ఇంట్లోనే కేక్ అయితే ప్రిపేర్ చేస్తాను. బయట అయితే తెచ్చుకోవడం మానేసాము. అలవాటు అయిపోయింది చేయడం. చేస్తే ఈజీ అనిపిస్తుంది. ఇంత ఈజీ అయినా అనుకుంటారు. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి కమెంట్ అయితే చేయండి ఎలా ఉందో. చూసారు కదా, నేను చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి, ఆ టెక్స్చర్లో ఉండాలి. తర్వాత మనం ఇవి అల్యూమినియం బౌల్స్ అండి, మనకి డీమార్ట్లో కానీ ఆన్లైన్లో కానీ అవైలబుల్ ఉంటాయి. ఇవైతే తొందరగా కేక్ బేక్ అయిపోతుంది. ఈ స్టీల్వి ఏమన్నా అయితే కింద మాడే అవకాశం ఉంటుంది. సో మీరు అల్యూమినియం బౌల్స్ యూస్ చేయడం మంచిది. బటర్ పేపర్ అయితే లేదు నా దగ్గర. నేను నార్మల్ పేపర్ తీసుకుని కట్ చేసుకుని అట్లా కింద అయితే ఆయిల్ గ్రీస్ చేసుకుని బౌల్కి పేపర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అంతా ఇలా బేకింగ్ చేసే అల్యూమినియం బౌల్లో అయితే వేసేసుకోండి. చూడండి, టెక్స్చర్ చూస్తున్నారు కదా, అట్లా వచ్చే వరకు మనం మంచిగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా. మనం గట్టిగా ఉందంటే కొన్ని మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. నేను ఆల్రెడీ స్టవ్ మీద గిన్నె పెట్టి కేక్ చేయడానికి గిన్నె పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ప్రీ హీట్ చేసుకున్నానండి. ఇలా ట్యాప్ చేస్తే ఏంటంటే మీకు ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ట్యాప్ చేసుకోవాలి, ఒక 4-5 టైమ్స్ ట్యాప్ చేసుకుని అప్పుడు మీరు బౌల్ ఏదైతే కేక్ పెట్టే దాంట్లో గిన్నె అయితే ఉంటుందో దాంట్లో పెట్టుకోండి. అది ఓన్లీ నేను కేక్స్ చేయడానికి యూస్ చేశాను. చాలా సంవత్సరాల నుంచి అది ఒక్క గిన్నె యూస్ చేస్తాను కేక్స్ చేయడానికి. పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్కి అయితే మీకు కేక్ ప్రిపేర్ అయిందో లేదో తెలిసిపోతుంది. స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ కేక్ అయితే మంచిగా బేక్ అయిపోయిందండి, చూస్తున్నారు కదా. మనం చాకు గుచ్చినా కూడా అతుక్కోకుండా వస్తుంది. చూసారు కదా, స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా చల్లగా అయినాక ఆ స్పాంజ్ కేక్ని 3 లేయర్స్గా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం క్రీమ్ ఫిల్ చేస్తాం కదా. ఇలా నైఫ్తో అయితే నేను కట్ చేసేసాను. మీరు దారంతో కూడా ఈజీ కట్ చేయొచ్చు. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను నైఫ్ యూస్ చేసి కట్ చేస్తాను నీట్గా అయితే. ఇప్పుడు ఈ కేక్కి షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందామండి. షుగర్ సిరప్ వల్ల ఏంటంటే అక్కడ లోపల చాలా స్మూత్గా అయితే అవుతుంది, అబ్జార్బ్ చేసుకుంటుంది మొత్తం. ఇప్పుడు చూసారు కదా, కొంచెం షుగర్ వేసుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకుని షుగర్ కరిగే వరకు స్టవ్ మీద అయితే ఉంచుదామండి. షుగర్ కరిగిపోవాలి, అప్పుడు షుగర్ సిరప్ రెడీ అవుతుంది. జస్ట్ పాకం ఏం అవసరం లేదు,
షుగర్ కరిగిపోతే సరిపోతుంది. చూసారు కదా, ఆఫ్ చేస్తున్నాను. షుగర్ అయితే కరిగిపోయింది. నేను విప్పింగ్ క్రీమ్ కంటే విప్పింగ్ పౌడర్ యూస్ చేస్తానండి. ఎందుకంటే అది క్రీమ్ అనుకోండి మనకి 120-150 రూపీస్లో దొరికేస్తుంది. అది ఎలా అంటే ఒక 3 కేక్స్ అవుతుంది, కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేము, దాన్ని పాడైపోతుంది. నేను ఈ పౌడరే ప్రిఫర్ చేస్తాను. ఇది నేను అమెజాన్లో అయితే తీసుకున్నానండి. బేకర్స్ విప్ వాళ్ళది విప్పింగ్ పౌడరు. ఇది ఎలా అంటే 1 కప్పు పౌడర్ ఉంటే 1½ నుంచి 2 కప్స్ అయితే మనం మిల్క్ ఆర్ వాటర్ అయితే యూస్ చేయొచ్చు. నేను 1 కప్ మిల్క్ తీసుకుని ½ కప్ ఏమో షుగర్ తీసుకున్నాను. ఈ 200 గ్రామ్స్ విప్పింగ్ పౌడర్కి 2 కేక్స్ అయితే అవుతాయండి. దగ్గర దగ్గర ఒక 1 కేజీ అంటే 2 కేజెస్ కేక్ చేయొచ్చు. అదే విప్పింగ్ క్రీమ్ అనుకోండి, అది కూడా బీట్ చేయాలి. ఇది ఎలా బీట్ చేయాలో క్రీమ్ కూడా అలా బీట్ చేయాలి. అది ఎక్కువ రోజులు నిలవ ఉండదు, ఇదైతే నిలవ ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అలాగే నేను ఒక బౌల్లో ఐస్ అయితే తీసుకుని దాని మీద విప్పింగ్ పౌడర్ పెట్టి దాన్ని క్రీమ్ చేస్తున్నానండి. ఎక్కువ చల్లగా ఉంటే తొందరగా గట్టిపడి మనకి విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. దాన్ని బీట్ చేస్తూ ఉండాలి. నేను బీట్ చేస్తూ ఉంటే మా వాడైతే నేను బీట్ చేస్తా అమ్మా అంటే ఏడుపు అయితే స్టార్ట్ చేశాడు. ఇక చూస్తున్నారు కదా, అది గట్టిగా అయ్యే వరకు మనం బీట్ చేస్తూ ఉండాలి. ఒక 10 మినిట్స్ అయితే టైం పడుతుందండి బీట్ చేయడానికి. ఈజీగానే అయిపోతుంది. చూసారా, మనం బీట్ చేసినాక మన క్రీమ్ అయినట్టు తెలుస్తుంది. మనం ఎట్లా అంటే అది కింద ఇలా వంచినా కూడా అది పడిపోకుండా ఉంటుంది. క్రీమ్ అయితే రెడీ చేసుకున్నాను. కేక్ బోర్డ్ అయితే తీసేసుకుని నేను లేయర్ అయితే పెట్టేశానండి. లేయర్ పెట్టేసి షుగర్ సిరప్ అంతా నీట్గా వేసుకోవాలి. మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది స్పాంజ్ కేకు. అది ఎక్కువ షుగర్ సిరప్ వేసుకుంటే అది టేస్ట్ బాగుంటుందండి. అబ్జర్వ్ చేసుకుని మంచి స్మూత్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టుగా షుగర్ సిరప్ అయితే అప్లై చేసుకోండి లేయర్కి. చేసినాక ఒక్కొక్క లేయర్కి మనం విప్పింగ్ క్రీమ్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, వేసే కొద్దీ అబ్జర్వ్ చేసుకుంటుంది. చాలా షుగర్ సిరప్ అయితే పట్టింది నాకు. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని ఒక లేయర్గా వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అలా వేసుకుని నాకైతే కేక్స్ అలవాటు అయిపోయిందండి చేయడం. చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను, ఈజీగా అయిపోతుంది. లేయర్గా వేసుకోవాలి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి మనం నేర్చుకుంటే వాళ్ళు తినడానికి బాగుంటుంది. బయట కొనాలంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది కదా. ఒక కేక్ కొనాలంటే మినిమం 1 కేజీ 800 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే మనం నేర్చుకుంటే మనం 200లో విప్పింగ్ క్రీమ్ అయితే అదే విప్పింగ్ పౌడర్ అయితే మనం కొనేసుకుని ఇట్లా చేసుకోవచ్చు. మనకి హార్డ్లీ ఒక 300లో అయిపోతుందండి. 300 కూడా అవసరం లేదు, ఇంకా తక్కువలోనే అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ లేయర్ పెట్టినాక మళ్ళీ షుగర్ సిరప్ అయితే యాడ్ చేసుకోవాలండి. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి చేయడం, నేను ఇంకా ఏం యూజ్ చేయట్లేదు. ఒక నైఫ్ లాంటిది అదొక్కటి యూజ్ చేస్తున్నాను. మీకు ఈ విప్పింగ్ క్రీమ్ పౌడర్ అయితే అమెజాన్లో దొరుకుతుందండి. అమెజాన్లో ఆర్డర్ పెట్టాను నేను. 200 గ్రామ్స్ 200 రూపీస్ అయింది. 200 గ్రామ్స్ అంటే మీరు 100 గ్రామ్స్ సరిపోతుందండి ఒక స్పాంజ్ కేక్కి. 100 గ్రామ్స్ పౌడర్ యూస్ చేస్తే మనకి 1 కేజీ కేక్ అయితే అయిపోతుంది. అలాగే మిగతా మైదా ఇవన్నీ మన ఇంట్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి చాలా తక్కువలోనే మనం కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, సెకండ్ లేయర్ అయితే ఫిల్ చేసేస్తున్నాను విప్పింగ్ క్రీమ్తో. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కేక్ని. ఎక్కువ మనం బయట ఏమి కొననండి, ఎక్కువ నేనే చేస్తూ ఉంటాను. అలాగే ఇవంతా బేకింగ్ కిట్ అంతా మనకి ఆన్లైన్ స్టోర్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరికేస్తుంది. ఒక 500లో బీటర్తో సహా అన్నీ వచ్చేస్తాయి. నేనైతే ఈ బేకింగ్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ 2020లో ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటికీ యూజ్ చేస్తూనే ఉన్నాను. వీక్లీ 1 కేక్ అయినా చేస్తూ ఉంటాను, స్పాంజ్ కేకు. ఈ క్రీమ్ కేక్ అయితే ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు, ఇలా బర్త్డే కానీ ఎవరిదైనా యానివర్సరీ ఉన్నప్పుడు మాత్రమే చేస్తాను. ఎక్కువ స్పాంజ్ కేకే చేస్తాను. అలాగే మనం ఓరియో బిస్కెట్స్తో కూడా చేసుకోవచ్చండి ఈజీగా. నెక్స్ట్ టైం చేసినప్పుడు కంపల్సరీ మీకు వీడియో తీసి పెడతాను. థర్డ్ లేయర్ కూడా పెట్టేశానండి. షుగర్ సిరప్ వేసేసాక థర్డ్ లేయర్ కూడా ఫిల్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, విప్పింగ్ క్రీమ్ వేసేసుకుని మంచిగా అంతా అప్లై చేసేసుకుందాం కేక్కి. నా బర్త్డే అయినా కూడా నేనే కేక్ ప్రిపేర్ చేసుకుంటానండి.
నాకు ఇలా ప్రిపేర్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇది చేయడం కష్టమే. కాకపోతే ఏంటంటే మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకొని ఇలా బర్త్‌డేకి, సెలబ్రేషన్స్‌కి కట్ చేస్తా ఉంటే మంచిగా అనిపిస్తది నాకు. ఫాదర్స్ డే ముందు రోజండి. అప్పుడు 11కి స్టార్ట్ చేశాను చేయడం. ఈ బర్త్‌డేస్‌కి 12 తర్వాత కేక్ కట్ చేయించడం అలవాటయిపోయి, అట్లనే ఫాదర్స్ డేకి కూడా 12 తర్వాతే కేక్ కట్ చేయించాలని చెప్పి 11కి అయితే స్టార్ట్ చేశాను. హాఫ్ అన్ అవర్‌లో మనకి స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఫ్యాన్ దగ్గర పెట్టేస్తే అది వేడి తగ్గింది. ఇంక వెంటనే క్రీమ్ రెడీ చేసుకుని అన్నీ చేసేసరికి ఒక 1 అవర్ 12:20 కల్లా 11 నుంచి అది చల్లారి క్రీమ్ ప్రిపేర్ చేసుకుని అంతా రెడీ చేసేసరికి 12:20 అయితే అయిందండి. ఆ 12:20కి అయినప్పుడు మనం కేక్ అయితే కట్ చేయించాను. ఫాదర్స్ డే కదా! ఎట్లా డిజైన్ ఎయ్యాలో నాకు అర్థం కాలేదు. ఫాదర్స్ డే కదా అని పిల్లలు ఇంకా ఫాదర్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచించాము. అప్పుడు సౌమ్య పేపర్ మీద అయితే డ్రా చేసింది. డ్రా చేసినాక పేపర్ అయితే కట్ చేసి అది కేక్ మీద పెట్టేసి కోకో పౌడర్ ఉంది నా దగ్గర. ఆ కోకో పౌడర్ అయితే వేసేసాము. మంచిగా బాగా వచ్చింది అనిపించింది నాకు. పిల్లలిద్దరూ ఫాదర్ అన్నట్టు బాగా అనిపించింది. చూడ్డానికైతే సింపుల్‌గా లుక్ బాగుందనిపించింది. అప్పుడు నా దగ్గర ఏం అవైలబుల్ లేదు. అందుకే కేక్ చేయాలా వద్దా అని ఆలోచించి ఇంక అప్పటికప్పుడైతే చేసేసి ఇలా ప్లాన్ చేసుకున్నాము. అట్లాగే రాయడానికి కూడా వేరే కలర్స్ కూడా ఏమీ లేవు నాకు. అప్పుడు మా దగ్గర చాక్లెట్ సిరప్ ఉంటే విప్పింగ్ క్రీమ్‌లో చాక్లెట్ సిరప్ యాడ్ చేసి ఇట్లా హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి నేమ్ అయితే రాసేసాను. స్ప్రింకిల్స్, చాకో చిప్స్ ఇవి కలర్స్ అవన్నీ ఎప్పుడైతే స్టోర్ పెట్టుకుంటాను నేను. ఇల్లు షిఫ్టింగ్ అయ్యాక అవన్నీ తీసుకోలేదు. ఇంకా కేక్ ఎలా చేద్దాం అంటే అట్లా సింపుల్‌గా ఐడియా అయితే వచ్చింది. అలాగే చాక్లెట్ సిరప్ అయితే కూడా ఎప్పుడూ ఉంటుందండి ఇంట్లో. ఇలా స్పాంజ్ కేక్ చేసినప్పుడు చాక్లెట్ సిరప్ వేసుకొని పిల్లలైతే ఇష్టంగా తింటారు. చూసారు కదా హ్యాపీ ఫాదర్స్ డే అని. అలాగే కేక్‌తో పాటు మా హస్బెండ్‌కి ఇష్టమైన పాయసం కూడా చేశానండి. సగ్గుబియ్యం ఒక 1 అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను. అప్పుడు సగ్గుబియ్యంలో పాలు యాడ్ చేసుకున్న తర్వాత మరిగించుకుందామండి. పక్కనే కడాయి అయితే పెట్టేసి మనం దాంట్లో నెయ్యి అయితే వేసుకున్నానండి. మా ఇంట్లో ఏ అకేషన్ వచ్చినా కంపల్సరీ పాయసం అయితే చేస్తానండి. పిల్లలు మా హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తింటారు పాయసం. సండే అట్లనే ఎప్పుడైనా అకేషన్ ఉన్నప్పుడు కానీ దేనికైనా ఫస్ట్ పాయసం చేస్తాను. పరమన్నం అవైతే ఇష్టంగా తినరు. ఈ సేమియా పాయసం మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేపేసుకున్నాను కదా! తర్వాత సేమియాలు అయితే ఫ్రై చేసేసుకుందామండి. ఫ్రై చేసుకున్న సేమియాల్ని ఇవి మనకు ఆల్రెడీ పాలు మరుగుతున్నాయి. సేమియాలు అయితే వేసేసుకుందాము. సేమియాలు వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్నాక షుగరు ఇంకా ఇలాచీ పౌడర్ వేసుకుంటే సేమియా అయితే మనకు రెడీ అయిపోతుంది. అప్పుడు టైము అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 12:20 అయ్యింది. ఒక పక్కన కేకు, ఒక పక్కన సేమియా ఇవన్నీ చేస్తూ ఉంటే అలాగే ఫుడ్ కూడా అప్పుడే ప్రిపేర్ చేసుకున్నాం. ఆ రోజు ఇంకా సండే వచ్చింది కదా ఫాదర్స్ డే. సాటర్డే నైట్ 12 దాటాక ఇంకా ఫుడ్ కూడా అప్పుడే ప్రిపేర్ చేసుకుని తిన్నాము. పిల్లలు కూడా పడుకోలేదండి. నెక్స్ట్ డే ఇంకా సండే కదా అని చెప్పేసి వాళ్ళు కూడా మేము మూవీ చూస్తుంటే వాళ్ళు కూడా మూవీ చూశారు. ఇంకా అన్నీ రెడీ అయిపోయినాక కేక్ అయితే కట్ చేయించేసాను పిల్లల చేత, హస్బెండ్ చేత. ఇలా చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకుంటే మన ఫ్యామిలీకి బాండింగ్ అనేది పెరుగుతుంది. అలాగే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.